అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి, వాటిని మనం గుర్తించలేకపోవడం వలన వారికి ఎటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి, అదేవిధంగా ఈ కన్య రాశి వారికి ప్రతిసారి ఎందుకు సమస్యలు ఎదురవుతాయి, వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత కష్టపడుతున్నా వీరి లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది సహజం. ప్రతి వారికి లైఫ్లో ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. కానీ ఈ కన్య రాశి వారికి ఎక్కువ శాతంగా ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉంటారు. ఇటువంటి రాశి కలిగినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు. వాళ్ళకన్నా ముందు ఇతరుల కోసం వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడు చూసినా వీళ్ళకి బాధలు కష్టాలు ఉంటాయి. దానికి కారణం ఏంటి, అలాగే ఎటువంటి వాళ్ళతో వీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు లేదా పురుషులతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కన్య రాశి వాళ్ళు ఎప్పుడూ చూసినా కూడా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలని, లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతూ ఉంటే ఆనందపడే స్వభావం కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి జరిగేటటువంటి పని కన్నా ముందు అవతల వాళ్ళకి ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అంటే ముందు వారి పనులు కూడా వదిలేసుకుని వాళ్ళ అవతల వాళ్ళకు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఇక దానికి తోడు కన్యరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోరు. అవతలి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేస్తుంటే విని వాళ్ళ యొక్క కష్టాలు తీర్చేటటువంటి స్వభావం వాళ్ళకి ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని మాత్రం మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతలి వాళ్ళకి తొందర చెప్పి వారికి ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. అలాగే తన పతనానికి వెళ్ళాలన్నా లేదా మంచి సక్సెస్కి వెళ్ళాలి అన్నా తన వెనకాల స్త్రీ పాత్ర ఏదైనా ఉంటుందో చాలా ముఖ్యం. అయితే అలాగే ఒక ఇల్లు ఎంతో సంతోషంగా ఆ కుటుంబం పరిహారం అంతా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం స్త్రీని. కావున ప్రతి మనిషి లైఫ్లోకి స్త్రీ ఇంపార్టెంట్గా చాలా ఉంటుంది. ఇది సక్సెస్కైనా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే వాళ్ళ సక్సెస్కి తక్కువ పతనానికి ఎక్కువ చేరుతారో ఇది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కన్య రాశి వాళ్ళ జీవితంలో ఇటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు మీకు రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వరు. వారి కోసం మీరు ఎంతో చేస్తారు. అయితే వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడూ చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ దగ్గర మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళతో, అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఎవరైనా సరే, తక్షణమే వాళ్ళ నుంచి మీ రిలేషన్షిప్ని కట్ చేసుకోండి. అంటే ఒక్కసారిగా గొడవపడి నీకు నాకు సంబంధం లేదు అని కాకుండా వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అలాగే వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎక్కువగా మనం వేరే వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడి గొడవపడి మాట్లాడేటటువంటి వాళ్ళని ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునేటటువంటి బదులు తెలివితేనటువంటి వాళ్ళు చేసే పని ఏంటి అంటే చెడు అని తెలిసినప్పుడు, మనకి మంచి లేదు అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. అలా చేస్తే అవతలి వాళ్ళకు మనం అవాయిడ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అనేది రాదు. మీరు మీ పనిలో బిజీగా ఉంటారు, అందుకనే వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు అని అనుకుంటారు తప్ప మనసులో ఎటువంటి చేదు అనుభవం అనేది లేకుండా. కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్నగా వాళ్ళకి మీ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక రెండవది, ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయినటువంటి లేడీస్ ఎప్పుడూ చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు. మీరు ఎంత మంచిగా చేసినా నువ్వు ఇది చేయలేదు, నాకు ఇది తేలేదు, నాకు ఈ విషయంలోనే లోటు ఉంది, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయానికి తీసుకొని ప్రతిసారి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటారో అటువంటి ఆడవాళ్ళ నుంచి మీకు మంచి జరుగుతుంది. అంతేకాని వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అందరిలో అవహేళన చేస్తూ ఉన్నా లేదా మీకు వాల్యూ అనేది ఇవ్వకుండా ఉంటే అటువంటి ఆడవాళ్ళు లేదా పురుషులు మీ జీవితంలో ఉంటే మాత్రం గుర్తించుకుని వారిని దూరం చేయడం చాలా మంచిది.
అదేవిధంగా మీ సొంత మనసులైతే మార్చడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా జరిగిపోయినటువంటి లైఫ్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారో అంటే మీరు ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నా కూడా తప్పులు అనేది రెండు వైపుల నుంచి ఉంటాయండి. మేము కేవలం ఆడవాళ్ళనే చెప్పట్లేదు, బట్ మీ లైఫ్లో మీరు మీ తరపున నుంచి కరెక్ట్గా ఉన్నారు, ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నారు. ఇక దాని తర్వాత మీ లైఫ్లో ఇటువంటి లేడీస్ ఉన్నారు అంటే మాత్రం జాగ్రత్త పడండి. ఎవరైతే ప్రతిసారి మా పుట్టింట్లో మాకు ఇలా ఉండేది, నేను అలా బతికేదాన్ని, నాకు మంచి లైఫ్ అనేది నీ దగ్గర లేదు, ఇలా గుర్తుపెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి సంతోషాన్ని కాళ్ళతో తొక్కేసి ప్రతిదాన్ని గతంతో ఎవరైతే ముడిపెడతారో అటువంటి వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మిమ్మల్ని అవతల వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటారో, చూడు ఆ మగ మనిషి అతను ఇంత సంపాదిస్తున్నాడు, ఎంత ధైర్యంగా ఉన్నాడో, లేదంటే తను ఇలా చేస్తాడు అలా చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అనే విధంగా ఎవరైతే అవతల మగ మనిషితో మిమ్మల్ని పోల్చి చూస్తున్నారో అటువంటి లేడీస్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పడాలి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా అత్యాశకు పోయి ప్రతి ఒక్కటి డబ్బు, పరపతి, హోదా, తనదైనటువంటి లైఫ్ వీటి మీద వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ ఫీలింగ్స్ మీద ఎటువంటి ఆలోచన, శ్రద్ధ అనేది ఉండదు. అంటే అతిగా ఆశపడేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆడవాళ్ళైతే ప్రతిదానికి వాదన చేస్తారో, దానికి తోడు మంచి చెడు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడుతారో అటువంటి లేడీస్ని కూడా మీరు మీ లైఫ్లో నుంచి దూరం చేసుకోవడమే చాలా జాగ్రత్త పడేదో చేయాలి. ఇక చివరిగా మీ లైఫ్లో కానీ ఎక్కువ మందికి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతసేపటికి ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ ఎంతో బాగుంటారని చెప్పి తన అందం గురించి పొగడటం, తన గురించి ఆలోచిస్తూ చాలా గర్వంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా డేంజరస్. ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి. కంప్లీట్ రిలేషన్షిప్ కట్ చేయకుండా ఇటువంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళతో జాగ్రత్త పడితే మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ కన్యరాశి వారు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఏప్రిల్లో మీరు అతిపెద్ద శుభవార్త అనేది వింటారు. మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేసి మీ కళ్ళను మీరే ఆపుకోలేరు. కన్యరాశి వారికి అతిపెద్ద 3 మార్పులు వస్తున్నాయి. అవి ఏంటి అనేది, అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఏప్రిల్లో చాలా అతిపెద్ద మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. కానీ ఈ శుభవార్తతో పాటు మీరు కాస్త జాగ్రత్త పడాలి. మీకు ఈ 3 మనసుల నుంచి కాస్త ఆపద కూడా ఉంది. అయితే వాళ్ళు ఎవరు, అలాగే నెక్స్ట్ మీరు కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, మీరు రాబోయేటటువంటి ఈ టైంలో అంటే మీరు ఇప్పటిదాకా ఎంత ఎక్కువగా కష్టపడుతూ ప్రతి పనిని మీరు మంచిగా చేసుకుంటూ వచ్చారో, కానీ మీకు ఈ మనసుల మధ్యలో అలాగే ఆ సొసైటీలో అనుకుంటూ కానీ చాలాసార్లు అటువంటి నలుగురితో పంచుకునేటటువంటి వాళ్ళే మనకి గొయ్యి అనేది తీస్తూ ఉంటారు. వాళ్ళ చెడు మనసుకి తగులుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి. గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అలా ఉండదు. మీకు ఇక్కడి నుంచి దశ అనేది మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాట చాకచక్యంతో, అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిని జనాలు గుర్తిస్తారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువులో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది ఉంటుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ అనేది కొనాలి అనుకున్నట్లయితే మాత్రం జాగ్రత్త పడే ప్రాపర్టీని కొనండి. ఎందుకు అని అంటారా, ఇప్పుడు మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి పనులు, మంచి ఆస్తుల రూపంలో ప్రతి ఒక్కటి కొనుగోలు చేసే స్థాయికి వచ్చారు. కానీ అక్కడ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క లావాదేవీని, ప్రతి ఒక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక
దానికి తోడు మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటారా, మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు, పరపతి, ఒక హోదా అనేది వస్తుందో అప్పటిదాకా కూడా మనతో మాట్లాడినటువంటి వాళ్ళు ఇవన్నీ చూసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. అటువంటి వాళ్ళతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మొన్నటిదాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఉన్న తరువాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఎంతో కన్నింగ్ పర్సన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళు మనల్ని ఉంచేటటువంటి ప్రయత్నం అనేది చేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా వీరు ఇటువంటి స్నేహాన్ని నమ్మకండి. వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి డెసిషన్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు. నలుగురికి చెప్పి అసలు తీసుకోవద్దు. మీ స్వతహాగా మీరే తీసుకోవాలి కదా. అందరూ చెప్పింది వినండి. చేయాల్సింది మాత్రమే, మనసుకు నచ్చింది మాత్రమే మీరు చేయండి. ఒకవేళ ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి, కానీ దాన్ని ఆచరించకండి. దానిలో ఏది కరెక్టు, ఏది తప్పు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుని డెసిషన్ అనేది తీసుకోండి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకి మంచి సౌభాగ్యం అనేది కలగబోతుందని చెప్పవచ్చు. అలాగే వాళ్ళు చేపట్టినటువంటి ప్రత్యేక పని చాలా మంచిగా కుదురుతుంది. ఇక మీ హెల్త్ విషయానికి వస్తే కాస్త మీకు హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి పెరగడం వలన చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఎక్కువగా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ బతుకుతున్నారు. మీకు ఉన్నటువంటి అలవాటు, మీరు గతంలో మరి జరిగిపోయినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మోస్తూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా మీరు ఎక్కువగా ఆలోచించడం వలన ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మీరు హ్యాపీగా స్పెండ్ అనేది చేయలేరు. మళ్ళీ మన స్పాట్ ఇది తిరిగి రాదు కదండి. ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాపీగా చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ సమయం ఏదైతే ఉందో దాన్ని ఆలోచించడానికి టైం చేస్తూ ఉంటారు. ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి అని ఆలోచించడం తగ్గించి వెంటనే ఆ పని అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ బిజినెస్ పరంగా చూస్తే మీకు కొత్త పరిచయాలు అనేవి జరుగుతాయి. ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఆచితూచి ప్రతి ఒక్కరికి బిహేవియర్ని, వాళ్ళ మెంటాలిటీ తెలుసుకొని పని అనేది చేయండి. లేకపోతే బిజినెస్లో చాలా లాస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక డబ్బు విషయానికి వస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక్కడి నుంచి మీ దశ అనేది మారబోతుంది. మీరు ఏం చేయాలి అనుకున్నా దానిలో విజయాన్ని సాధిస్తారు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, మీ ప్రయాణం, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం దానిని ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు. ఇక దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇష్యూస్లో ఎవరో ఒకరికి హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కాబట్టి దగ్గరుండి మీరే చూసుకోవాలి. ఇక దానికి తోడు మీ ఫ్యామిలీతో ఎలాగైతే మీరు టైం అనేది స్పెండ్ చేస్తారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్నటువంటి రిలేషన్ అంత బాగా మెరుగుపడుతుంది. కెరియర్ విషయానికి వస్తే ఎవరైతే కెరియర్ గురించి మంచి సెటిల్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి సెటిల్మెంట్ అనేది అయిపోతుంది. వాళ్ళ కెరియర్లో వాళ్ళు బాగా స్థిరపడతారు. ఇక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అంటారా, మీకు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి పని అంటే మాత్రం అది మీకు బాగా కలిసి వస్తుంది. కానీ చెప్పినట్టు కొత్త మనుషులతో కలిసి మీరు ఏదైనా డీలింగ్ చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని 1-2 సార్లు ఆచితూచి చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే పెట్టుబడి పెట్టడం, ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే చెస్ట్ పెయిన్ ఉండడం, పొట్టలో గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం, ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉండటం, ఇటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్త ఉండి ఒత్తిడితో పాటు మీ హెల్త్కి కూడా మంచిగా కెరియర్ అనేది తీసుకోండి. మీ ఫ్యామిలీతో రిలేషన్స్తో మంచి టైం స్పెండ్ చేయండి. కానీ మీ ఆదాయం గురించి, సక్సెస్ గురించి, మీకు జరిగినటువంటి లాభాల గురించి ఎక్కువగా ఎక్కడా కూడా ఎవరితో కూడా మీరు డిస్కస్ అనేది చేయొద్దు. ఇక్కడి నుంచి మీరు అనుకున్నటువంటి ప్రతి పని చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే
దిష్టి తీయించుకోండి. ఎక్కువగా జనాల కళ్ళలో పడకండి. ఆనందం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి నలుగురితో పంచుకోవాలని అనుకుంటారు. కానీ చాలాసార్లు అటువంటి నలుగురితో పంచుకునేటటువంటి వాళ్ళే మనకి గొయ్యి అనేది తీస్తూ ఉంటారు. వాళ్ళ చెడు మనకి తగులుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.